ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 28వ శ్లోక వివరణ. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అంటే భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని వధించడం కోసం సంసిద్ధులై ఉన్న తన శక్తి సైన్య పరాక్రమాన్ని చూసి ఆనందించింది జగన్మాత అని అర్థం. అజ్ఞానానికి సంబంధించిన అసురీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాదులను, వారి అనుచరులను నశింపచేసి మంచి జ్ఞానవంతులుగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలుగచేసే మనలోని జ్ఞాన సంపర్క భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి. జీవుని యందు ద్వైత వృత్తులుండును, అనగా 2 రకముల భావనలు అన్నమాట. వీటి ఆధారంగా జీవుడు సృష్టి యందు జీవనం సాగిస్తూ ఉంటాడు. పగలు రాత్రి, ఆడ మగ, మంచి చెడు, లాభం నష్టం, జయం అపజయం, సుఖం దుఃఖం, ఇట్టి ద్వంద్వ వైఖరులే జీవుని మహాసైన్యం వల్లే బంధించి వేయను. ఈ రకాల బుద్ధులు నశిస్తే గాని జీవికి ప్రశాంతత లభించదు. అతని యందు జీవాత్మ భావం, దేహాత్మ భావం, బుద్ధి, మనసు, అంతఃకరణములు, బహిఃకరణములు, పశు ప్రవృత్తి, పతి ప్రవృత్తి 2 రకాలుండును. ఇవి నశించడానికి జీవుడు జ్ఞానం, వైరాగ్యం, యోగాన్ని ఆశ్రయించాలి. అందుకు తగ్గ సాధన కొందరు గృహస్థు ఆశ్రమ ధర్మంలో, కొందరు సన్యాస ధర్మంలో సాధన చేస్తారు. మొదటి దశలో భగవంతుని పట్ల అంకిత భావం, భక్తి, ఆతృత కలిగి ఉండాలి. నోటితో చదివే మంత్రాలు మనసుతో పలకాలి. అప్పుడే భక్తి పారవస్యంతో కళ్ళు చెమ్మగిల్లి అనిర్వచనీయమైన అనుభూతిలో భగవంతుని రూపాన్ని మనసులో నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడే ఆ తల్లి అశ్వారూఢయే జ్వాలామాలినిగా కిరిచక్ర రథంలో శ్రీదేవి మన సాధన అనే ఆయుధాలను ఉపయోగించి మనలోని భండాసురుణ్ణి అంతం చేస్తుంది. అంటే మనలోని ద్వంద్వ స్వభావాలను సంహరిస్తుంది అన్నమాట. అట్టి స్థితిలో సాధన ఆగకుండా చూడాలి. ఎందుకంటే మరింతగా పూర్వ వాసనలకు లొంగి గమ్యానికి చేరనీయకుండా కర్మ అడ్డుపడుతుందన్నమాట. అప్పుడు జీవుడికి, ఆత్మకు, బుద్ధికి, మనసుకు మధ్య జరిగే సంఘర్షణలో తల్లి సహాయం చేస్తుంది. తల్లి అంటే జగన్మాత. జగన్మాత మనల్ని జీవిత చక్రంలో పడి మునిగిపోకుండా గమ్యం చేరే వరకు తోడుగా ఉంటుంది. భండాసుర లాంటి పూర్వజన్మ కర్మలను సంహరించే తల్లి పాదాలను శరణు వేడాలి. నిత్య జీవితాన్ని ధర్మబద్ధంగా గడపాలి. ఏ పని చేస్తున్నా దైవధ్యాసతో, స్మరణతో చేయడం వల్ల మనసు ధ్యానం పట్ల త్వరగా ఏకాగ్రత పొందుతుంది. ఇకపోతే నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక అంటే దేవతలు, రాక్షసులు వారు చేసుకునే యుద్ధంలో నిత్యా దేవతల యొక్క పరాక్రమాన్ని చూచుటలో ఉత్సాహం కలది అమ్మ జగన్మాత అని అర్థం. అంటే ఈ యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని సంహరించి వారి యొక్క పరాక్రమాన్ని, నిత్య దేవతలు చేసేటటువంటి పరాక్రమాన్ని చూసి అమ్మ ఎంతో సంతోషిస్తుందంట. కామేశ్వరి మొదలుకొని చిత్ర వరకు ఉండే 15 మంది నిత్య దేవతల విశేషములు. వీరు తిథులకు అధినాయకులు మరియు శ్రీదేవికి సేనా నాయకులు అన్నమాట. దమనకుడు మొదలగు 15 మంది వీరంతా కూడా భండాసురుని సేనానులు అన్నమాట. వీళ్ళనందరినీ ఈ నిత్యా దేవతలు సంహరించారు. నిత్య సత్యాది దేవతలు అనాది సిద్ధములైన జ్ఞానశక్తులు. అవి ద్వైతభావ ప్రవర్తనలు, అనురాగ ద్వేషాదులను సంహరించుట చూసి ఆత్మస్వరూపిణి అయిన పరాశక్తి ఆనందాన్ని పొందిందట. అనగా ద్వైత వృత్తులు అంటే ద్వంద్వ స్వభావం నశించగానే సుధాసార ప్రవర్షిణి అయిన అమ్మ సాక్షాత్కరిస్తుంది అని సారాంశం. ఈ 16 నిత్యలు శుక్లపక్ష పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు గల తిథుల రూపంలో, కృష్ణపక్ష పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల తిథుల రూపంలో ఉంటాయి. తిథులు 15 కాగా 16వ నిత్య మహాత్రిపుర సుందరినే. ఇవి నిత్య దేవతలు, వారిలో ఉండే చంద్రకళ, వారు ఏ తిథిలో ఉంటారు అనేది మనకు ఇక్కడ వివరంగా చెప్పబడింది అన్నమాట. నిత్య దేవతలు, ఆ చంద్రకళలు, తిథులు.
కామేశ్వర అనే నిత్యదేవత, ఆమె యొక్క కళ చంద్రకళ అమృత. ఏ తిథిలో ఉంటుంది అంటే పాడ్యమి. అలాగే భగమాలిని, ఈమె కళ ఏది మానద, ఏ తిథిలో ఉంటుంది విదియ. నిత్యక్లిన్న నిత్యదేవత అనమాట, భేరుండ తదియలో ఉంటుంది. పూష తుష్టి చవితి, వహ్నివాసిని పుష్టి పంచమి, మహావజ్రేశ్వరి రతి షష్ఠి, శివదూతి ధృతి సప్తమి, త్వరిత శశిని అష్టమి, కులసుందరి చంద్రిక నవమి, నిత్య కాంత దశమి, నీలపతాక జ్యోత్స్న ఏకాదశి, విజయ శ్రీ ద్వాదశిలో, సర్వమంగళ ప్రీతి త్రయోదశిలో ఉంటుంది. జ్వాలామాలిని అంగద చతుర్దశిలో, చిత్ర పూర్ణ పూర్ణిమలో, మహానిత్య పూర్ణామృత ఈమె. అజ్ఞానానికి సంబంధించిన వాడే భండాసురుడు. అతని సైన్యం అజ్ఞానం చీకటి లాంటిది. అందుకని వీళ్ళు రాత్రిపూట విజృంభిస్తారనమాట. అయినప్పటికీ నిత్యదేవతల్లో జ్వాలామాలిని వహ్నివాసిని అనే దేవతలు అగ్నిస్వరూపులు. వీళ్ల ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లుగా ఓడింపబడతారు. ఆత్మశక్తి అనేది ఒకసారి హృదయంలో పుట్టినట్లయితే వృద్ధి పొందుతుందే కానీ నశించదు. జగన్మాతచే సృష్టించబడిన ప్రతి అణువులోనూ సృష్టి రహస్యాన్ని మనము గమనించాలి. అన్నింటిలో ఆత్మరూపంలో ఉన్నది ఆ పరంజ్యోతి స్వరూపంగా, ఆత్మరూపంలో అన్నిటా నీవు, నీలోనూ అందరూ ఉన్నారు అన్నది సత్యం. అందుకే ఆత్మస్వరూపంలో భగవంతుడు ఒక్కడే, దేహాలు వేరైనా ప్రాణులు అన్నీ ఒక్కటే అని గ్రహించేవారు ఏ ప్రాణియందైనా భేదం చూపరన్నమాట. అన్నింటా ఉన్నది పరమాత్మే అని గ్రహిస్తాడు. ఈ మానసిక స్థితి పొందడమే మనలోని మూర్ఖత్వంని జ్ఞానంతో గెలవడం. ఈ గెలుపుని అమ్మ గుర్తించి సంతోషిస్తుందన్నమాట. ఈ స్థితికి చేరుకున్న వారికి ద్వంద్వ భావాలు అనే వికారాలు నశిస్తాయి. బాహ్య శత్రువులు ఎవరు మోక్ష సాధనకు అడ్డుపడలేరన్నమాట. మనకు అడ్డుపడుతున్నది ఎవరు? మన ఆలోచనలు, ముఖ్యంగా నాది అన్న మమకారం. ఈ నాది అన్న మమకారం ఏది నీకు శాశ్వతం కాదు. నీ కర్మ తప్ప నీకు ఏది తోడు రాదు. అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. పుణ్యకర్మలు దైవం వైపు నడిపిస్తాయి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నిన్ను నువ్వు గెలవడానికి పుణ్యకర్మలు సహకరిస్తాయన్నమాట. మన పురాణాలన్నీ కూడా ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అన్న దానికి ఉదాహరణలుగా నిలిచి మార్గదర్శనం చేస్తాయి. ఆలోచన నియంత్రణ అనేది సాధనకు పునాది. అక్కడ నిన్ను నువ్వు గెలవాలి. అదే ఈ నామానికి అర్థం. ఇది సాధనలో తల్లి నామం రూపంలో మనకు ఇచ్చిన రహస్యం అన్నమాట. లలితా సహస్రనామం మొత్తం నిన్ను నువ్వు తెలుసుకునే రహస్య నామం అని గుర్తించాలి. ఒక్క నామాన్ని సాధన చేసే తారాస్థాయికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. అంత గొప్ప నామ రహస్యాన్ని పారాయణం చేస్తూ నిరంతర ధ్యాసలో నామస్మరణ చేయడమే నిన్ను నువ్వు గెలవడానికి చేసే యుద్ధం. నామ జపమే మనకు ఆయుధం, ఆధారం కూడా. ఈ విషయం తెలిసిన వారు పరమాత్మని పుస్తకాల్లో వెతకడం మాని తనలో తాను ప్రతి అణువులోనూ వెతకడం నేర్చుకుంటాడు. మనలోని ఈ ప్రయత్నానికి ఆ తల్లి జగన్మాత కూడా ఎంతో సంతోషిస్తుంది అని అర్థం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.